తెలంగాణ రైతాంగానికి కీలక హెచ్చరిక. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఎల్నినో ప్రభావం వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమైంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడక ముందే రైతులకు రక్షణ కల్పించే చర్యలపై దృష్టి సారించింది. భారత వాతావరణ శాఖ ఎల్నినో ప్రభావంపై పలు హెచ్చరికలు జారీ చేస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా కరువు పరిస్థితులను విజయవంతంగా ఎదుర్కొంటున్న మహారాష్ట్ర నమూనాను అధ్యయనం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాల్ని జారీ చేసింది. ప్రశాంత మహాసముద్రంలో సముద్ర జలాల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ పరిస్థితినే ఎల్నినో అంటారు. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది. భారతదేశంలో ముఖ్యంగా రుతుపవనాలపై ప్రభావం చూపి వర్షపాతం తగ్గే అవకాశాలు పెరుగుతాయి. వర్షాభావం కారణంగా వ్యవసాయం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. తెలంగాణలో వ్యవసాయం ప్రధానంగా వర్షాలపైనే ఆధారపడి ఉండడంతో ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక డ్రౌట్ కాంటిజెన్సీని ప్లాన్ను అమలు చేస్తోంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమన్వయంతో రైతులకు ముందస్తు సూచనలు అందిస్తూ నష్టాలను తగ్గిస్తోంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అధ్యయనం చేస్తోంది. రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసి అమలు చేయాలని భావిస్తోంది. కొత్త కార్యాచరణలో భాగంగా గ్రామ స్థాయిలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. అగ్రోమెట్ ఫీల్డ్ యూనిట్లు, కృషి విజ్ఞాన కేంద్రాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు పరస్పర సమన్వయంతో పనిచేస్తాయి. ప్రతి ప్రాంతానికి సంబంధించిన వాతావరణ పరిస్థితులను విశ్లేషించి రైతులకు తక్షణ సూచనలను అందించే వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు. డిజిటల్ టెక్నాలజీ వినియోగానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఇంటెలిజెంట్ సిస్టమ్ అడ్వైజరీ టూల్స్ ద్వారా వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తారు. ఏ ప్రాంతంలో వర్షం పడే అవకాశం ఉంది, ఎక్కడ వర్షాభావం ఏర్పడే ప్రమాదం ఉంది, ఏ పంట వేయాలి, ఎప్పుడు ఎరువులు వేయాలి వంటి వివరాలను రైతులకు నేరుగా మొబైల్ ఫోన్లకు పంపించే విధంగా ప్రణాళికల్ని రూపొందిస్తున్నారు. సాధారణంగా వరి, పత్తి వంటి పంటలకు అధిక నీరు అవసరమవుతుంది. వర్షాభావ పరిస్థితులు ఉంటే ఈ పంటల్లో పెట్టుబడి నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు రైతులను మళ్లించాలని ప్రభుత్వం యోచిస్తోంది. జొన్నలు, సజ్జలు, రాగులు వంటి చిరుధాన్యాలు తక్కువ వర్షపాతంలో కూడా మంచి దిగుబడిని ఇస్తాయి. అలాగే కందులు, పెసలు, శనగలు, మినుములు వంటి పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించనున్నారు. నీటి వినియోగాన్ని తగ్గించేందుకు సూక్ష్మ నీటిపారుదల పద్ధతులను విస్తరించనున్నారు. డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు విధానాల ద్వారా తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో పంటలను కాపాడేందుకు రెయిన్ గన్స్ వినియోగాన్ని కూడా పెంచనున్నారు. విత్తన శుద్ధి, నేల తేమ సంరక్షణ వంటి అంశాలపై రైతులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. కరువు సమయంలో పశువులకు మేత కొరత తీవ్రమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక పశుగ్రాస పంటలను ప్రోత్సహించనున్నారు. అలాగే ప్రతి ప్రాంతంలో పశుగ్రాస బ్యాంకులను ఏర్పాటు చేసే అత్యవసర పరిస్థితుల్లో రైతులకు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ఎల్నినోపై ఆందోళనలు వ్యక్తమవుతున్న సమయంలోనే తెలంగాణకు భారీ వర్షాల సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ నెల 18వ తేదీ నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ని జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించినప్పటికీ ఇంకా అన్ని జిల్లాలకు పూర్తి స్థాయిలో విస్తరించలేదు. హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాలకు రుతుపవనాలు చేరుకున్నాయి. అయితే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో ఇంకా ప్రభావం పూర్తిగా కనిపించడం లేదు. దీంతో ఉత్తర తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతుంది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో 42.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, ఆదిలాబాద్, ములుగు, హన్మకొండ, కామారెడ్డి జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. పంటల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని, నీటి వినియోగాన్ని తగ్గించే పద్ధతులను అవలంబించాలని కోరుతున్నారు. భారీ వర్షాల సమయంలో పంటలకు నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా రైతులకు నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రకృతి సవాళ్లను ఎదుర్కొంటూ రైతాంగాన్ని రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది.